హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి అన్నమాట. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అందులో కొంచెం చిటికెడు పసుపు, కారం వేసుకొని వేపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ వేపుకున్న తర్వాత అవి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి తగినంత. అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అన్నీ వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేకపోతే అడుగంటేస్తుంది. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను మామూలు బియ్యం తీసుకుంటున్నా కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పడతాయి. అదే బాస్మతి బియ్యానికి అయితే గ్లాసున్నర నీళ్ళు సరిపోతాయి. దాంట్లో కొంచెం చిటికెడు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత అందులో బియ్యం వేసుకొని మూత పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత అది ఉడికిపోయిన తర్వాత పైన ఎగ్స్ యాడ్ చేసుకుంటే, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.